మేము దోపిడీ దొంగల్లా చేశాము, లేకపోతే చాటు దొంగల్లాగా చేశాం, మేము ఒక దొంగలమని ఒప్పుకుంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశాడు. ఏంటంటే ఈ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది ఇరాను, ఇరాన్ని దిగ్బంధించింది అమెరికా కదా. దాంతో ఇరాన్ రాడార్ సిస్టమ్స్ అన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టేసింది కదా, ఆపేసింది కదా, దాన్ని జామ్ చేసేసింది కదా. ఇప్పుడు ఇరాన్లో ఆయిల్ ఎక్కడైతే నిక్షేపాలు ఉన్నాయో ఆ ఆయిల్ నిక్షేపాలని అమెరికా ఎత్తుకుపోయిందట. వందల మిలియన్ల బ్యారెల్ ఎత్తుకుపోయిందట. ఈ వారం రోజుల్లో మేము బోల్డ్ అంత ఎత్తుకుపోయాం, 100 కోట్ల విలువైంది ఎత్తుకుపోయాము, అది ఇరాన్కి తెలియలేదు ఆపడం అని చెప్పుకొచ్చాడు. ఇది ఏ దేశాధ్యక్షుడు చెప్తాడా? అంటే అతనికి మతి స్థిమితం ఉందో లేదో తెలియదు. అది దొంగతనం కాదా? ఇరాన్ వాళ్ళ ఆయిల్ నువ్వు ఎత్తుకుపోవడం ఏంటి? నీకెవడిచ్చాడా హక్కు? ఇది ఓపెన్గా ప్రకటిస్తున్నాడు ట్రంప్. ఇలాంటి తలతెక్క అధ్యక్షుడు ప్రపంచంలో ఏ దేశానికి, ఏ దరిద్రపు దేశానికి కూడా ఉండకూడదని కోరుకోవాలా?